కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కోంపల్లి మున్సిపాలిటీ మినీ ఇండస్ట్రియల్ ఏరియా 15వ వార్డు ప్రశాంత్ నగర్ లో సీనియర్ నాయకులు జేపీ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా వినాయక నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటున్నారు. 8వ రోజు పూజలో భాగంగా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఈ నవరాత్రుల ఉత్సవాల్లో జరుగుతున్న ప్రత్యేక పూజల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, సతీష్, మురళితో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సరేనే సరే చేస్తా. ఓకే రాజానా తేదీ ఒకసారి రాజానా గ్రూప్ రైట్ जाके पहुंचा देगा ना। आनंद कर्पूर नीराजनहं सन्नधियामि ओम नीराजनं वेदाहमेदमद नीराजनं वेदाहमेदं पुरुषं महन्तं आदिज्योनं नहसवारे सर्वाणि रूपाणि क्षदेरः नामानि कृत्वहन्दास्ते सम्राजं जवराजं जभिश्रीर्यातनो गृहे लक्ष्मी राष्ट्रस्यामुखे बोलो गणेश महाराज की पयामि चंपल वेसुकोंडि अपराधी सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोह मितिम क्षमस्व परमेश्वर परमेश्वरी जनार्दन जनार्दनी दोषुलु पट्टी अडगंडी आयुर्देहि यशोदेहि श्रियं सौख्यं च देहि मे पुत्रान् पौत्रान् प्रपौत्रांश देहि मे श्रियं देहि मे गणाधिप ओम श्रीमन्महागणाधिदेवताभ्यो नमः सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु। రియల్ ఎస్టేట్స్ లో ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం అనేటటువంటిది అంగరంగ వైభవంగా జరుగుతోంది. స్వామివారు ఇంతింతై వటుడింతింతై అని చెప్పేసి మొదటి రోజు ఒక రూపం కనబడితే రెండో రోజు ఇంకో రూపంతో స్వామివారు సంతరించుకుంటూ చాలా మనకి శోభాయమానంగా ఉంది. ఇక్కడ అందరూ కూడా ఆనందదాయకంగా అందరూ కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా ఈనాడు నారాయణ సేవ అంటే అన్న సమారాధన కార్యక్రమం అనేటటువంటిది జరుగుతోంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి జేపీఆర్ గారు, జిఎస్ఎన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అయినటువంటి సూర్యనారాయణ గారు, వెంకటేశ్వరరావు గారు కలిపి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి మనందరి తరఫున కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారు అందరికీ కూడా లోక సమస్త సుఖినో భవంతు అని మన ఒక్క హైందవ ధర్మం మాత్రమే ఈ లోక సమస్త సుఖినో భవంతు అనేసి కోరుకుంటుంది. నేను ఒక్కనే బాగోవడం కాదు, అందరూ కూడా అన్ని ప్రాణులు కూడా బాగుండాలనేసి కోరుకునేటటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది ఒక్క హైందవ ధర్మం మాత్రమే. అందుకోసమే మనం చెట్టును కూడా అమ్మాన వేప చెట్టుని మన అమ్మవారిగా కొలుస్తాం, రావి చెట్టును కూడా అలాగే కొలుస్తాం. అలాగే ఏది తీసుకున్నా సరే గంగమ్మ అని పిలుస్తాం. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో స్వీకరించి అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు అవుతారని, కాబట్టి మన ఎవరికి కూడా ఎటువంటి కష్టం లేకుండా చక్కగా కూడా పరిపూర్ణంగా ఈ స్వామివారి ప్రసాదం తింటూ ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సేవ చేసుకునేటటువంటి
సేవా భాగ్యం మనందరికీ కూడా కల్పించాలని చెప్పేసుకొని సాయి ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి వెంకటేశ్వర్లు గారు కూడా ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. 15వ వార్డు ప్రశాంత్ నగర్లో జీడిమెట్ల గోలపల్లి విలేజ్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మినీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి అందరం కలిసి వినాయకుని యొక్క అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో కర్త కర్మ క్రియ అనేటువంటి జేపీఆర్ గారి ఆధ్వర్యంలో అండ్ మిగతా అన్ని కంపెనీస్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం మాకు బాగా జరుపుకోవడం జరిగింది. అందరూ ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయాలని అందరినీ కోరుకుంటున్నాము. ప్రశాంత్ నగర్ 15వ వార్డు మినీ ఇండస్ట్రియల్ ఏరియా మా అన్న సూర్యనారాయణ గారు, అలాగే వెంకటేశ్వర గారు, అలాగే మనం సతీష్ గారు, మల్లీ గారు, ఇలాగే మొత్తం మనం బస్సీ వాసులు అందరూ కమిటీ మెంబర్స్ అంతా మినీ ఇండస్ట్రియల్ అందరూ మన సపోర్టింగ్ 4 సంవత్సరాలు చూస్తున్నాం. గత 4 సంవత్సరాలు పెడుతున్నాం. ఇప్పుడు సపోర్టింగ్ బాగా ఇచ్చేదంటే మన సూర్యనారాయణ గారు, వెంకటేశ్వర గారు ప్రతిదానికి ముందుకు వస్తున్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని బస్సీ వాసులు అందరూ వినాయక శుభాకాంక్షలు.